ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసనికి వస్తున్నాం. జీవిత ఆయుష్కాలం పొడిగించిన ప్రభు దినాన్ని బట్టి మీకు వందనాలు. సకాలంలోకి తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృప దయచేయండి. నిష్ప్రయోజకుడైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిరచాట్న మరుగుపరిచి కాలు చేసి మీ ఆత్మతో నింపి మీరు వాడుకోవాల్సిందిగా కోరుచు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాం తండ్రి. కీర్తనలు 33వ అధ్యాయం, భజన్ సంగీత్, తీసరా చాప్టర్ 33 చాప్టర్. మొదటి 3 వచనాలు చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. మొదటి 3 వచనాలు ఈ అధ్యాయంలో స్తుతిని గూర్చి మనం చూస్తాం. 4 నుండి 19 వరకు స్తుతికి కారణాలు మనం చూస్తాం. తర్వాత 20 నుండి 22 వరకు పురికొల్పడం చూస్తాం. అయితే ఈ అధ్యాయంలో పై విలాసము లేదు, కానీ 32వ అధ్యాయంలో మరి చివరి వచనాల్లో మనం చూసినట్లయితే ఇది ప్రతిధ్వనించుచున్నది. దాన్ని పోయిన వారం కొంతవరకు మనం చూస్తూ వచ్చినాం. కనుక మనము ఆరాధనకు వెళ్ళక ముందు వాక్య వెళ్ళు మనం పరీక్షించుకొని ఆరాధనకు వెళ్దాం. ప్రభు కార్యములలో చురుగ్గా ఉండవలెను. ఎట్లా? ప్రభువు కార్యములలో చురుకుగా ఉండవలను. కంచెర గాడిద వలె ఉండకూడదు అని మనం చూసాం, అవునా? కనుక అది చురుకుగా ఉండవలను. ఇర్మీయా గ్రంథము 48:10 వచనం. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. ఏం చేయబడతారు? యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువారు ఏమవుతారు? నోట్ చేసుకోనండి. మనము చివరి చురుకుగా ఉండాలి. దేవుని పిల్లలము, పరిశుద్ధులము, స్వరక్తమిచ్చి కొనబడిన వారము, పాప క్షమాపణ పొందిన వారము, మరి మారుమంచు పొందిన మనము యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయకూడదు. ఎట్లు చేయాలా? యాక్టివ్గా పనిచేయాలి. యాక్టివ్గా ఇశ్రాయేలు సనుక్కున్న రీతిగా వారు కష్టకాలమందు ఆ సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సత్యదేవునికి మొరపెట్టారు, పశ్చాత్తాపడ్డారు. ఆ శ్రమలకు తాలుకోలేక అగ్ని పరీక్ష లాంటి శ్రమలను బట్టి వారు తమ దేవుడిని యెహోవాకు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఆ మహాదేవుడు వారి ప్రార్థన విని, వారి మూలుగులు విని, వారి కష్టకాలమందు వారికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఆ నాయకుడి ద్వారా ఐగుప్తు దాసత్వం నుంచి వెలుపలికి నడిపించాడు. అయితే వారు ప్రయాణ జీవితంలో పగటిలో మేఘస్తంభంగాను
రాత్రిలో అగ్నిస్తంభముగా ఉండి వారి ఆకలి తప్పులు తీరుస్తూ వారు ఆశించింది వారికి ఇస్తూ వారిని నడిపిస్తూ వచ్చారు. ఇంతగా చేస్తూ వచ్చినప్పటికీ ఆయన చేసిన మేళ్లను వెంటనే మర్చిపోయారు, సనుగుకున్నారు, తిరుగుబాటు చేసినారు, అవిధేయులైపోయారు, లోబడనల్లని ప్రజలుగా జీవించారు. ఐగుప్తు దాసత్వమునకు తిరిగి వెళ్ళాలని చూశారు, విగ్రహారాధికులయ్యారు, వ్యభిచారులైపోయారు, తమ దేవుడైన యెహోవాకు విరుద్ధంగా ప్రవర్తించారు. అట్లు మనం ఉండకూడదు, అట్లు మనము ఉండకూడదు. అందుకే ఇక్కడ ఏమంటాడు, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఎలాంటి వాడు? శాపగ్రస్తుడు. చూడండి, నిర్గమకాండము 22వ అధ్యాయం. నిర్గమకాండము 22వ అధ్యాయం 25 నుంచి చదవండి. నా ప్రజలలో చూడండి, నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎవడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొన్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనను. నేను దయగలవాడను. వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు. నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులను జ్యేష్ఠుని నాకు అర్పింపవలను. చాలు. కనుక దేవుని ప్రజలు ఏం చేయకూడదు? అశ్రద్ధ చేయకూడదు, యాక్టివ్గా ఉండాలి. దేవుని పనిలో, దేవుని ఆరాధించుటలో, దేవుని సన్నిధికి రావడంలో ఏం చేయాలా? మనము కంచెల గాడిద వలె ఉండకూడదు. నిర్గమకాండం 23వ అధ్యాయం 16వ వచనం. నీ పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగ. చూడండి, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. 19వ వచనం. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేక పిల్లను దాని తల్లి పాలతో ఉండకూడదు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 2 నుంచి చదవండి. నీ దేవుడైన యెహోవా
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకున్న నీవు భూఫలములన్నిటిలో కూర్చుకొను భూఫలమన్నిట్లో ప్రథమ ఫలములను తీసుకొని ఆ. గంపలో ఉంచి ఆ. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును తన ఏర్పరచు. నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి ఎక్కడ తేవాలి? ఎవరి దగ్గరికి? యెహోవా మన పితరులకిచ్చేదనని ప్రమాణం చేసిన దేశములకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడని యెహోవా సన్నిధి ఒప్పుకొన్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము ఉంచగా నీవు నా తండ్రి నివసించున్న అరామి దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళాను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పది బలమైనది విస్తారమైనది నాకు జనమాయను. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. 9 చూడండి. ఈ స్థలమునకు మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమునకు మనకిచ్చను. కాబట్టి యెహోవా ఆ నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని ఆ. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీ చెప్పి దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీ దాన్ని దేవుడైన పెట్టి యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీ నమస్కారం దేవుడైన చేసి యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము మేలంతటి విషయము నీవును లేవీయులను నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలను. ఏం చేయాలా? పరదేశులను సంతోషింపవలను. తిరిగి 33 అధ్యాయానికి వెళ్తాం. 33 అధ్యాయం 1 వచనం చదవండి. నీతిమంతులారా ఆ. యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఏం చేయాలా? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట ఆ యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటే ప్రయోజనము అని అర్థం. ప్రయోజనము. న్యాయవంతులారా నీతిమంతులారా అన్న దగ్గర న్యాయవంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఎప్పుడు ఏడ్చుకుంటూ పాడడమే మన పని. ఆనందగానం చేయాలంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం అక్క? నోట్లకి వెళ్ళి మాట రానట్టుగా ఏం చేస్తాం? సరిగా సంతోషంగా పాడము. ఉన్నవారమైనా సంతోషముగా ఆనందగానము చేయుడి అంటాడు. అవునట్రా? చూడండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక చూడండి చురుకుగా ఉండాలా. ఎవరు? ఆయన స్వరక్తమిచ్చి కొన్నబడిన వారు ఎట్లుండాలా? యాక్టివ్గా ఉండాలా, చురుకుగా ఉండాలా. ప్రభుదినం వచ్చింది అంటే ఎన్ని గంటల వరకు పండుకోవాలా? 8 గంటల వరకు. అవునా? ప్రభు దినం వచ్చిందంటే కనీసం ప్రభు దినం రోజైనా 4-5 గంటలకు లేచి ప్రభుని స్తుతించి ప్రార్థించి మరి ప్రభు పనిలో మనం ఏం చేయాలా? యాక్టివ్గా ఉండాలి. అందుకే ఇక్కడ అంటాడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఏం చేయాలా? నేను డ్యూటీకి వెళ్తున్నా ప్రభా, చేయడం లేదు, నన్ను క్షమించు. అవునా? అంతేనా? లేదా? ఏం చేయాలా? ప్రభు దినమందు ఏం చేయాలి చెప్పండి? ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రభువును సేవించుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12.
మీరు మందులు కాక మీరు విశ్వాసము చేతను మందులు కాకనా మాందులు కాకనా? మందులు కాక విశ్వాసము చేతను విశ్వాసము చేతను ఓర్పు చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్టుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ నీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన కనుపరిచిన ఆసక్తికి తుదమట్టుకు కనుపరచవాలని ఆపేక్షించుచున్నాను. ఏం చేయాలా? రక్షింపబడిన ఆరంభ దినాల్లో ఎంత ప్రభు కృప యాక్టివ్గా ఉండి అన్ని వేళలో అన్ని పరిస్థితుల్లో ప్రభు పనిలో మనం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తూ వచ్చాం. అలాంటప్పుడు చివరి దినాల్లో కూడా అదే రకంగా ఉండాలంటాడు. 13వ అధ్యాయం ఏప్రిల్ క్లాస్ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి, చూడండి, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారి విశ్వాసమును అనుసరించుడి. కనుక భక్తిహీనులకు అనేక బాధలు వేదనలు ఉంటాయి. భక్తిహీనులకు అనేకమైన బాధలు వేదనలు ఉంటాయి. కృప యెహోవాయందు నమ్మకయించు వారిని ఆవరించుచున్నది. యెహోవాయందు నమ్మకయించు వారిని ఆయన కృప ఆవరించిండును. 33వ అధ్యాయము 10వ వచనం. ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలుగా చేయను. ఏం చేస్తాడు? 11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఏమంటది? యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. కనుక అలాంటి వారు ఆ ప్రభును స్తుతిస్తూ వస్తారు. దావీదు పాపము చేసినందు వలన దావీదుకు వెనుక అపాయము వచ్చను. దావీదు పాపము చేసిన కారణం బట్టి ఏమొచ్చింది? అపాయము వచ్చను. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 9 నుంచి చదవండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నువ్వు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను. ఒక్క నిమిషం. దావీదు అంటాడు, దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు. అయితే నీవు నన్ను లక్ష్యము చేయలేదు. అవునా? మనం ఏం చేస్తున్నాం? లక్ష్యం చేస్తున్నాం. అవునా? చూడండి, ఒక్కసారి మనం ఒక వాక్యానికి మన హృదయానికి పోల్చుకోవాలి. దేవునికి దావీదు ఎలా ఉన్నాడు, ఈ దినం మనం ఎలాగున్నాం? దేవునికి దావీదు ఎలా ఉన్నాడు, ఈ దినం మనం ఎలాగున్నామో పరీక్షించుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, నీవు నన్ను లక్ష్యము చేయక
హిత్తీయుడకు ఒరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని అందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. ఎంత మంచి మాట, అవునా? నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఎట్లా? దావుడు పాపము చేసిన కారణాన్ని బట్టి, ఆ ప్రియ ప్రభువును అలక్ష్యము చేసిన కారణాన్ని బట్టి, ఇక్కడ సౌలు ద్వారా, ఆయన సొంత కుమారుని ద్వారా, అబ్షాలోము ద్వారా ప్రతికూల పరిస్థితి ఎదుర్కొన్నాడా లేదా? చెప్పండి. ఆయన మాట ఇచ్చి తప్పడు. సదాకాలముని ఏం జరుగుతుంది? నెమ్మది ఉండదు, శాంతి సమాధానం ఉండదు. కారణం ఏంటిది? నన్ను అలక్ష్యం చేసిన కారణాన్ని బట్టి, నన్ను దృష్టిలో ఉంచుకోలేక నేను వద్దన్న పాపము చేసి దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే ఏం చేస్తాడు? సదాకాలం నీ కుటుంబం ద్వారానే చూడు, అది నెరవేర్చిన కుమారునికి భయపడి, చంపుతాడని భయపడి కాళ్ళకు చెప్పు లేకుండా అరణ్యానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అవునా? మన జీవితంలో దేవుని భయం ఎంతగా మనం కలిగి ఉంటున్నాం? అభిషేకించబడిన మనం విశ్వాసులముగా, దేవుని పిల్లలముగా, పరిశుద్ధులముగా కొనసాగుతున్నటువంటి మనము ఆ ప్రియ ప్రభువును ఎంతగా లక్ష్యం చేస్తున్నాం? చదవండి కింద భావంలో. నా మాట ఆలకించుము, నా మాట ఆలకించుము. యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, చూడండి, ఆనాడు దావీదుతో అన్నాడు, ఈనాడు మనతో అంటున్నాడు, నా మాట ఆలకించుము. యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారిని మూలమునే నేను నీకు అపాయము పుట్టించును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసుకొని నీ చేరువానికి అప్పగించదను. ఎంత మంచి మాట కదా! అది జరిగిందా? చూసినారా? ఆ రెఫరెన్స్ ఇవ్వడం ఇప్పుడు టైం లేదు. విన్నావా? శత్రువులు దాడి చేసి దేవుడు చెప్పినట్టుగా సంభవించింది కుటుంబానికి. ఎందుకు? దానికి కారణం ఏంటి చెప్పండి? అభిషేకించబడినవాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు దేవుని విరుద్ధంగా పాపము చేస్తే మళ్ళీ పాపము చేయకుండా ఉండడానికి తగిన రీతిగా శిక్షించడానికి వెంటాడుతున్నారు. లేదా మనల్ని శిక్షించకపోతే మనం విచ్చలవిడిగా తిరుగుతాం. ఆ దేవుడు మనల్ని శిక్షించకపోతే మనం ఏం చేస్తాం? విచ్చలవిడిగా తిరుగుతాము. దావీదు వలె అట్టు తిరగకుండా ఉండాలంటే దావీదుకు తీసుకొచ్చిన ప్రతికూల పరిస్థితిని మనకు తెస్తేనే కానీ అప్పుడు దీనమవుతాము, తగ్గించుకుంటాము, ఆ ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటాం. లేదంటారా? కనుక దేవుడు చేసింది న్యాయమేనా కాదా? 15వ అధ్యాయం. సరే, ముందు అదే 13వ వచనం చదవండి. నేను పాపము చేసేదనని దావీదు నాతానుతో అనగా, దేవుడు తన ప్రవక్త ద్వారా ఆ దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ వచ్చినప్పుడు నిజస్థితిని తెలుసుకున్నాడు. ప్రవక్త ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడిన రీతిగా ఈ దినం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినము దావీదు ఏమన్నాడు? ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు దావీదు? నేను పాపము చేసేదనని. చూసావా ఏమన్నాడు? మనం పాపం చేతి మనం ఒప్పుకుంటామా? కప్పి పెడతాం. ఎవరు కనబడదు అనుకుంటాం, ఎవరు చూడడం లేదనుకుంటాం. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నారు. ఆ సంగతి మర్చిపోతున్నాం మనం. ఆ ప్రభు చూడని స్థలం ఏదైనా ఉందా? ప్రభుకు కనబడి రహస్యం ఏదైనా ఉందా? ఒక్కటి కూడా
నేను చేసే పని ఎవరు చూడటం లేదు అనుకుంటాం, అవునా? భూమి ఆకాశములు సాక్ష్యం కాదా? భూమి ఆలకిస్తున్నది, ఆకాశం చెవి ఎక్కి వింటున్నది మన నడక, మన పడక, మన మాటలు, మన క్రియలు, కాదంటారా? అప్పుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను పాపము చేసి తిని, మనం ఒప్పుకుంటామా? ఒప్పుకుంటే క్షమించబడతాం, కప్పి పెడితే శిక్షించబడతాం. ఏది మీకు ఇష్టం? ఒప్పుకుంటే క్షమించబడతాం, కప్పు పెడితే శిక్షించబడతాం. ఏది కావాలా? ఒప్పుకొని విడిచిపెట్టడం కావాలా? కప్పు పెట్టి కొనసాగించడం కావాలా? ఏది కావాలా? దావీదు చేసింది వాస్తవమైన తను రియలైజేషన్ తనకు వచ్చింది కదా. ప్రభు దగ్గర దాచుకోలేను, నేను దాచుకోలేను అనుకున్నాడు కదా. అప్పుడేమన్నాడు? నేను పాపము చేసి తిని. ఈనాడు మనం కూడా అట్లా అంటే మనం క్షమింపబడతాం. హిత్తీయుడు ఏమంటాడు? నేను పాపము చేసింది. దావీదు నాతానుతో అనగా ఎవరితో అన్నాడు? ప్రవక్తతో అన్నాడు. ప్రవక్త నిజస్థితిని చూపించాడు. దేవుడు చెప్పింది ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవక్త సొంత మాటలను చెప్పడం లేదు. మనం సొంత మాటలు అనుకొని తలబళ్ళు కొట్టుకొని దేవుడికి దూరం అయిపోతున్నారు చాలా మంది, కాదంటారా? నేనంటే ఇష్టం లేదు అని పక్కకు తల్లిన వాళ్ళు లేరా? ఏమక్క? చూడండి, ప్రవక్త దేవుని నోట ఉంచిన మాట పలుకుతూ దావీదుతో చెప్తున్నాడు. సొంత మాటలు చెప్పడం లేదు. మనం అట్లా ఎప్పుడైనా అదే విధంగా అనుకోవాలా. మీరు తప్పు అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు నష్టం చేసుకోకూడదు, అవునంటారా? ప్రవక్తతో అంటున్నాడు, నేను పాపము చేసి తిని అంటున్నాడా లేదా? చూడండి, చేసి తిని నాతానుతో అనగా, ప్రవక్తతో అనగా నాతాను, నీవు చావకుండినట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. చూసావా? ప్రవక్త ద్వారా దేవుడే మాట్లాడుతున్నట్టుగా ప్రవక్త మాట్లాడుతున్నాడు, కాదంటావా? దేవుడే మాట్లాడుతున్నట్టుగా ప్రవక్త మాట్లాడుతున్నాడు. నీ పాపములు పరిహరించను. చూడండి, దేవుడు తన నోట ఉంచిన మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ప్రభు మన నిజస్థితిని తెలియచేసినప్పుడు దాన్ని కప్పు పెట్టకూడదు. వాస్తవాన్ని ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, ప్రభును స్తుతించాలా. కనుక చూడండి, కీర్తనలు 141, కీర్తనలు 141 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. అబ్బా, నోట్ చేసుకోనండి, దాన్ని అండర్లైన్ చేసుకోండి, దాన్ని హృదయంలో బ్రెయిన్లో భద్రం చేసుకోనండి. ఏది? నీతిమంతులు నన్ను కొట్టుట. మనం ఎట్లా అనుకుంటున్నామా? అనుకూలమైన మాట పలకడం లేదు, ఆశీర్వాదమైన మాటలు ఇక్కడ చూడను. ప్రేమ అంటే అసలే తెలియదు ఎవరికి? ప్రవక్తకు కదా. ప్రేమ గురించి ఎప్పుడైనా చెప్పినాడాక? చెప్పినా? ఎన్నాడు కూడా చెప్పాడు. అన్నీ ఎప్పుడు చూసినా కొట్టుడే కొట్టుడు కదా. చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. దేవుని పిల్లలు, పరిశుద్ధులు, ప్రవక్తలు గద్దించుట ద్వారా ఎలా ఉంటుందంట? నాకు తైలాభిషేకము. ఇంకేమంటాడు? నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందురుగాక. నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందురుగాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను.
94 కీర్తనలు 94 12 యెహోవా యెహోవా నీవు శిక్షించువాడు, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు నీ బోధించువాడు ధర్మశాస్త్రం ధన్యుడు. బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఈ మాటలు మీరు నోట్ చేసుకోనండి. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ఎలాంటివాడు? ధన్యుడు, ధన్యుడు. యెషయా గ్రంథము 53:5 వచనం చదవండి. మన అతిక్రమ క్రియలను మన బట్టి అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన ప్రియ ప్రభు ఏం చేయబడ్డాడు? నేను తలంపులు, చూపులు, మాటలు, ఊహలు చేసిన పాపాన్ని తీసివేయాలంటే ఆ ప్రియ ప్రభు ముళ్ళ కిరీటము పెట్టుకున్నాడు, రక్తమంతా కార్చాడు. నీ చేతులు చేసిన పాపాలను తీసివేయాలంటే ఆ ప్రియ ప్రభు నీకు బదులుగా శిక్ష, ఆయన చేతుల్లో సీలు కొట్టించుకొని రక్తం కార్చాడు. నీ కాలు పాపము చేయడానికి నడుస్తున్న నీ కాల బదులు ఆ ప్రియ ప్రభు కాళ్ళు మేకులు కొట్టించుకొని రక్తం కార్చాడు. నీ కాలు చేసిన పాపాన్ని తీసివేయడానికి, నీ హృదయమంతటితో చేసిన పాపాన్ని తీసివేయడానికి ఆ ప్రియ ప్రభు ప్రక్కలో బలం పడిపించుకొని రక్తం అంతా కార్చాడు. అవునా? ఇంతగా కార్చి అంటాడు చివరికి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. చూడు, మన పాపములు దేవుడు క్షమిస్తున్నాడు. మన పాపము ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఆయన రక్తంతో వాళ్ళక్కడి పరిశుద్ధులుగా మారుతాడు. ఎంత పాపినైనా సరే, గజ దొంగమైనా సరే, నరహంతకుడు అయినా సరే, వ్యభిచారి అయినా సరే, అబద్ధికుడమైనా సరే, దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? ఒప్పుకొని విడిచిపెడితే. దావీదు ఆ పని చేసినా లేదా? పాపం చేసింది వాస్తవమని ఒప్పుకున్నాడు, దాచిపెట్టలేదు. ప్రవక్త తెలియజేశాడు. ప్రవక్త చెప్పిన రీతి దేవుడు చెప్పినట్టుగానే ప్రవక్త ఏమంటున్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడు. అవునా? నీ పాపములు క్షమించబడ్డాయి. చూడండి, మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడను, మన దోషమును బట్టి నలగొట్టబడను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అవునా? ఆ ప్రియ ప్రభు చేసిన దెబ్బల చేత మనకేం జరుగుతుంది? స్వస్థత కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది, నిత్య జీవానికి వారసులుగా చేయబడుతున్నాం. కనుక ఆ ప్రభును మనం ఏం చేయాలి? ఆ ప్రభును స్తుతించి ఆరాధించాలి, ఆరాధించాలి. అయితే నమ్మిన వారిని కృప ఆవరించి ఉన్నది. ఏం చేయబడ్డది? ఎవరైతే నమ్ముతారో వారిని కృప ఆవరించి ఉన్నది. 84 అధ్యాయం, కీర్తనలు 84 అధ్యాయం 12 వచనం. సైన్యములకు అధిపతివగు యెహోవా, చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువాడు నీ యందు ధన్యుడు. నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆ దేవుని యందు నమ్మిక ఉంచువారు ఎలాంటి వారు? ధన్యులు. మీరు నమ్మిక ఉన్నట్లయితే ఆ ప్రభు మన పాపములు క్షమిస్తాడు, పరిశుద్ధులుగా మారుస్తాడు, నిత్య జీవానికి వారసుగా చేస్తాడు. ఎప్పుడు? నీత స్థితిని ఒప్పుకొని ఇచ్చినప్పుడు. నేను చూశాను, చూడండి, నా జీవితంలో యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చాం. అసలు బయట దేవుని మందిరానికి రాకముందు మనుషులందరి చేత నేను చాలా మంచివాడని అనిపించుకున్నాను. ఈ అబ్బాయి ఎంత మంచివాడు అని అందరు సాక్ష్యం ఇచ్చారు. అలాంటి నేను మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని సేవకుడు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆయన చూపించే పాపము ఒక్కటి కూడా నాలో లేదు అన్నట్టుగా, ఈ పాపం ఉంది, ఈ పాపం ఉంది, ఈ పాపం ఉంది అని రియలైజేషన్ నాలో తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించాడు. అప్పుడు అనుకున్నాను, ఇంత ఘోర పాపినైన నన్ను ఆ ప్రభు నన్ను క్షమిస్తాడా అని ప్రశ్నించుకున్నాను.
ఇంత ఘోర పాపినైన నన్ను ఆ ప్రభు నన్ను క్షమిస్తాడా అని హృదయంలో అనుకున్నాను. అప్పుడు ప్రభు అన్నాడు ఆయన సేవకుని ద్వారా, ఈరోజు నాతాన్తో దావీదు పలికినట్టుగా ఆనాడు దైవజనంతో నాతో పలుకుతూ వచ్చాడు. ఏమన్నాడంటే, ఆ దినం నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమం వల్ల తెల్లగా చేస్తాను. నీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వల్ల తెల్లగా చేస్తాను అన్నాడు. అబ్బా రవ్వా, ఇంత గొప్ప దేవుడు నాకు కలిగి ఉన్నావయ్యా, నన్ను క్షమిస్తానని, ఇంత తెల్లగా చేస్తానని నీవు చెప్పిన మాట దేవుని స్తుతించాను. నోరారా స్తుతించినాను, కప్పు పెట్టలేదు. కనుక ప్రభువును ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, నా పాపాలన్నీ విడిచిపెట్టిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను, నా పాపాలు దేవుడు క్షమించినట్టుగా నాకు ఎట్లా తెలవాలి అని నేను ప్రశ్నించుకున్నాను. నేను చేసిన పాపాలకు నా దేవుడు క్షమించినాడని నాకు ఎట్లా తెలవాలా అని నేను ప్రభు దగ్గర మొరపెట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, కీర్తనలు 103:12 పడమటికి తూర్పు ఎంత దూరమో, తూర్పుకు పడమటికి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అబ్బా, ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడు దేవుడు నాకు, ఎలాంటి జవాబు ఇచ్చాడు నాకు. నేను కనిపెడుతూ ఉన్నప్పుడు ప్రభు నా పాపాలు క్షమించి ఇక మీ జ్ఞాపకం చేసుకును అంటాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత చక్కగా ఒక వ్యక్తి మనతో మాట్లాడిన రీతిగా తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన బిడ్డల ద్వారా ఆ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు నిజ స్థితిని ఒప్పుకుంటే క్షమించిన మనం ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న జవాబు తప్పకుండా ఇస్తాడు. ఏ ప్రశ్న అడిగితే దానికి జవాబు ఇస్తాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మనం ఏం చేయాలి? ఆ ప్రభువును స్తుతిస్తాం. ఈ మాటలు ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధన చేస్తాం.